ఈరోజు ప్రధాన వక్త రాకా సుధాకర్ గారు, జర్నలిస్టు, వివిధ పత్రికల్లో కూడా వారు పనిచేశారు. ఈరోజు మనకు ప్రధాన వక్త. నేను వారి అభిమానిని, దాన్ని ఏమంటారు, అజ్ఞాత అభిమాని ఏమంటారు, ఎందుకంటే ఈరోజే నాకు డైరెక్ట్ మనందరం కూడా ఎప్పుడు మనం వారి టీవీలో వారి యొక్క స్పీచ్ వింటాము, లేవము అంటే అంటే అలా ఉంటుంది. సో ఇక తినేపోయే ముందు గ్యాడెల్ గురించి ఎందుకు చెప్పాలి. ఇప్పుడు రాకా సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వేదిక మీద, వేదిక ముందు ఉన్న పెద్దలారా, మిత్రులారా, యువకులారా, మాతలారా, వాస్తవానికి వనవాసులు నగరవాసులు వేరు కాదు. దురదృష్టవశాత్తు ఆంగ్లేయులు మనకు నేర్పించింది ఏంటంటే వనవాసులు వేరు, నగరాల్లో నివసించే వాళ్ళు వేరు అన్నటువంటి ఒక భావాన్ని కల్పించారు. ప్రతి హిందువు జీవితంలో 4 దశలు ఉంటాయి. ఆ 4 దశల్లో ఒకటి బ్రహ్మచర్యము, రెండవది గృహస్థు జీవితము, గార్హస్థ్య జీవితము, మూడవది వానప్రస్థము అంటే వనములలో జీవించి డే టు డే లైఫ్ నుంచి విత్డ్రా అయ్యి దేవుని వైపు వెళ్ళాలని చెప్పేందుకు ఈ మూడవది. 4వది సన్యాసం అనుకోండి. అయితే మనందరికీ కూడాను 3వ దశ, జీవితంలో అన్ని అచీవ్ చేసిన తర్వాత వెళ్ళవలసింది వనాలలోకి అని మన శాస్త్రాలు చెప్పాయి, మనం మర్చిపోయాం. కాబట్టి వనవాసులు వేరు, మనం వేరు అన్నటువంటి ఒక దురభిప్రాయం మనకి కలుగుతోంది. రెండవది, నిజంగా వనవాసులు వేరా? మిత్రులారా, భారతదేశ చరిత్రని గనక మనం అధ్యయనం చేస్తే ఇది బిర్సా ముండా గారి 150వ జయంతి. ఈ దేశాన్ని కదిలించి ప్రజలందరినీ స్వాతంత్రం కోసము ప్రాణాలర్పించేందుకు, జైళ్లలోకి వెళ్లేందుకు, లాఠీ దెబ్బలు తినేందుకు, ఉద్యోగాల్ని వదిలేందుకు ప్రేరణనిచ్చినటువంటి వందే మాతర గీతం పుట్టి కూడా 150 సంవత్సరాలు. వందే మాతరము కలకత్తాలో పుట్టినటువంటి సమయంలోనే సరిగ్గా అదే సమయానికి బిర్సా ముండా జన్మించటము ఇది కాకతాళీయం కాదు, యాదృచ్ఛికం కాదు. ఇది ఒక డివైన్ డిజైన్లో భారతదేశము యొక్క స్వాతంత్రము, భారతదేశం యొక్క స్వేచ్ఛా పోరాటంలో వనము నగరము ఏకకాలంలో ఒకే రకంగా పోరాడడానికి సన్నద్ధమైన దానికి ఉదాహరణ ఇది. వనవాసులు మనం చాలామంది వెనకబడిన వారు అంటాము. 1857 సిపాయి విప్లవం అని దేన్నైతే మన పుస్తకాల్లో మనం చదువుతుంటామో, మన స్వాతంత్ర సమరము 1857 జరిగినప్పుడు, 1857 పోరాటం జరిగినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్నగూడెం అనేటటువంటి గ్రామం ఉందండి. ఈ ఎర్నగూడెం అనే గ్రామంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు, కొండరెడ్లు, కారుకొండ సుబ్బారెడ్డి అనేటటువంటి కొండరెడ్డి నాయకత్వంలో 1 ఏడాది పాటు ఆంగ్లేయుల మీద పోరాటం చేశారు. 1 ఏడాది పాటు ఆంగ్లేయులను ముప్పు తిప్పలు పెట్టారు. వారి నాయకత్వంలో, కారుకొండ సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో నగరవాసులు, గిరివాసులు, కోయలు, మిగతా అనేక సముదాయాల వాళ్ళు కలిసి పోరాడారు. ఏకకాలంలో గిరిజనేతరులు, వనవాసేతరులు కలిసి 1857లో పశ్చిమ గోదావరి జిల్లా ఎర్నగూడెంలో పోరాడారు. పోరాడిన తరువాత ఆయనని 1 ఏడాది తరువాత అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆంగ్లేయులు ప్రశ్నిస్తే ఆయన చెప్పారన్నమాట, నువ్వెందుకు ఈ పోరాటం చేస్తున్నావు, ఎందుకు నీ ఉద్యమం చేస్తున్నావు, ఎవరి ఆదేశాల మేరకు ఉద్యమం చేస్తున్నావు అంటే, కారుకొండ సుబ్బారెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా ఎర్నగూడెంకి చెందినటువంటి కారుకొండ సుబ్బారెడ్డి చెప్పిన మాట ఏంటంటే, నా నాయకుడైనటువంటి నానాసాహెబ్ పీష్వా ఆదేశాల మేరకు నేను యుద్ధం చేస్తున్నాను. నానాసాహెబ్ పీష్వా ఎక్కడివాడు? నేటి కాన్పూర్, ఆ రోజుల్లో దాన్ని బ్రహ్మావర్తం అనేవాళ్ళు. బ్రహ్మావర్తములో ఉన్నటువంటి నానాసాహెబ్ ఆదేశాల మేరకు
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎర్నగూడెంలో ఉన్నటువంటి ఒక వనవాసి నాయకత్వంలో ప్రజలందరూ పోరాడారు. మధ్యలో వింధ్యా పర్వతాలు ఉన్నాయి, మధ్యలో దండకారణ్యం ఉంది. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. సమాచారం ఎలా వచ్చింది? అంటే ఆ రోజుల్లో కూడా ఈ రోజుల్లో మనం వేరువేరుగా భావిస్తున్నాం. ఆ రోజుల్లో మనమంతా ఒక్కటి. లేకపోతే ఎర్నగూడెంలో ఉన్నటువంటి వనవాసికి నానాసాహెబ్ వాణి అందడము అసాధ్యం. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో స్వాతంత్ర వీరులు రిషి అరవిందుని నాయకత్వంలో, బాఘా జతీన్ నాయకత్వంలో జర్మనీ నుంచి ఆయుధాల్ని తీసుకొచ్చి ఒడిస్సాలో ఉన్నటువంటి బాలాసోర్ తీర ప్రాంతంలో ఒక పడవ నిండా ఆయుధాలు తీసుకుని రావాలి. ఆ ఆయుధాలు దేశమంతా పంపించాలి. పంపించిన తరువాత ఆ ఆయుధాలతోటి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడాలని చెప్పి ఒక ప్లాన్ వేశారు. బాఘా జతీన్ జీవితాన్ని చదివితే ఇది వస్తుంది. బాలాసోర్ ఒరిస్సాలో ఉంది. ఇప్పుడు ఆ బాలాసోర్ దగ్గరే మన మిసైల్ టెస్టింగ్ కూడా జరుగుతుంది. అబ్దుల్ కలాం ఐలాండ్ అని ఉంది. ఆ ఐలాండ్ లోపల ఈ బాలాసోర్కి ఆయుధాలు వచ్చే సమయంలో ఆ పథకం ఎందుకో ఫెయిల్ అయింది, అది వేరే విషయం. సరిగ్గా అదే సమయానికి ఛోటా నాగ్పూర్ అంటే రాంచీ, ఛత్తీస్గఢ్, ఒడిస్సాలో ఉన్నటువంటి వనవాసి ప్రాంతంలో ఉన్నటువంటి వనవాసులు వాళ్ళలో వాళ్ళు ఏమని ఒకళ్ళనొకళ్ళు పలకరించుకునేవాళ్ళు తెలుసా? కైసర్ బాబాకి జై అనేవాళ్ళు. కైసర్ బాబాకి జై, కైసర్ బాబాకి జై అనేవాళ్ళు. ఎవరి కైసర్? మీరు ఇంటర్నెట్లో కైసర్ బాబాకి జై అని కొట్టి మీరు వెతకండి, మీకు కైసర్ బాబా గురించి రాదు. ఎవరి కైసర్? ఈ కైసర్ జర్మనీకి అప్పుడు ఉన్నటువంటి పాలకుడు. కాబట్టి వనవాసి ప్రాంతాలలో, కొండలలో, అడవులలో నివసిస్తున్నటువంటి ప్రజలు మమ్మల్ని కాపాడేందుకు కైజర్ సైన్యం వస్తోంది, కైజర్కి చెందినటువంటి ఆయుధాలు వస్తున్నాయని తెలిసింది. కైసర్ బాబాకి జై ఏంటన్నది బ్రిటిష్ వాడికి అర్థం కాలేదు ఆనాటి బ్రిటిష్ రికార్డులు అధ్యయనం చేస్తే. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే వనవాసులు, నగరవాసులు వేరువేరు కారు. నగరవాసులు స్పందించినటువంటి ప్రతి ఘట్టానికి దాని యొక్క ప్రకంపన కానీ, ప్రతిధ్వని కానీ, దాని యొక్క ఆరంభము కానీ వనవాసి ఏరియాల్లో కూడా జరిగింది. ఇది గమనించాల్సినటువంటి విషయము. మనము వనవాసులు అనేటప్పటికీ వేరు. వనవాసుల్ని వేరెవరు చేశారు? ఆంగ్లేయులు చేశారు. ఆంగ్లేయులు రావడానికి ముందు అడవుల్లో అందరికీ ప్రవేశం ఉండేది. అడవుల్లో ఉన్నటువంటి వాడు మన దగ్గరకు వచ్చేవాడు. వెంకటేశ్వర స్వామి పెళ్ళి ఎవరు చేశారండి? వెంకటేశ్వర స్వామి పెళ్లికి సంబంధం కుదిర్చింది ఒక ఎరుకల సానిగిరి, ఈ రోజు లెక్కల్లో గిరిజనురాలు. ఆవిడ వచ్చి పద్మావతి గారికి సోది చెప్పితే తప్ప వివాహం జరగలే వెంకటేశ్వరుడికి. నరసింహుణ్ణి హిరణ్యకశిపుణ్ణి చంపిన తరువాత ఆగ్రహంతో ఉన్నటువంటి నరసింహస్వామిని చల్లబరచగలిగినటువంటి ఏకైక శక్తి ఎవరండి? చెంచులక్ష్మి. ఎవరావిడ? గిరిజనురాలు. కాబట్టి గిరిజనేతర తేడా అనేది సముదాయంలో ఏనాడు లేదు. ఆంగ్లేయుడు తీసుకొచ్చాడు వీడు వేరు వాడు వేరు అని. రామ్ అని గోండులో అంటారు, జై శ్రీరామ్ అని చెప్పి భారతీయులు మిగతా దేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ అంటారు. తేడా ఎక్కడున్నది? ఆశ్చర్యకరంగా రెండవ ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో, సెకండ్ వరల్డ్ వార్ జరిగే సమయంలో నాగా గిరిజనులు, ఆంగ్లేయులు, క్రైస్తవులుగా మారిన నాగా గిరిజనులు కూడాను ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్తో చేతులు కలిపారు. కాబట్టి ఈ దేశంలో ఎప్పుడు క్విట్ ఇండియా జరిగిందో 1942లో క్విట్ ఇండియా జరిగింది. 1942లో సుభాష్ చంద్రబోస్ యొక్క సైన్యము ఈశాన్య రాష్ట్రమైనటువంటి కోహిమా దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత మణిపూర్లో ఉన్నటువంటి మొయిరాంగ్ దగ్గరకు వచ్చింది. మొయిరాంగ్లో ఈ రోజుకు కూడాను ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క మ్యూజియం ఉంది. వాళ్ళు వాడినటువంటి వెపన్స్, వాళ్ళు వాడినటువంటి అన్ని కూడాను ఆ మొయిరాంగ్ని సందర్శించే అదృష్టం నాకు కలిగింది. ఆయనకు సుభాష్ చంద్రబోస్ సైన్యానికి సహకరించింది ఎవరు? నాగాలు. అనంతర కాలంలో భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి జాపు అంగామి ఫిజో, జడియే ఫిజో సుభాష్ చంద్రబోస్తో చేతులు కలిపి ఆంగ్లేయుల పైన పోరాడారు. క్రైస్తవుడు అయినప్పటికీ కూడా బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడారు. కాబట్టి మిగతా దేశంలో ఏదైతే
ధ్వని వినిపించిందో దాని ప్రతిధ్వని గిరిజన ప్రాంతాల్లో వినిపించింది. ఇది మనం అర్థం చేసుకోనంత వరకు మనకి వాళ్ళు వేరు వీళ్ళ వేరులాగా ఉంటుంది. 1872లో ఈ దేశంలో మొట్టమొదటిసారి ఈశాన్య భారతదేశాన్ని వేరు చేసేందుకు ఇన్నర్ లైన్ సిస్టమ్ వచ్చిందండి. ఇన్నర్ లైన్ సిస్టమ్ అంటే ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళాలంటే అనుమతి తీసుకోవాలి. అంతకుముందు సాధువులు వెళ్ళారు, సన్యాసులు వెళ్ళారు, వ్యాపారులు వెళ్ళారు, గృహస్థులు వెళ్ళారు. వనవాసులు మన దగ్గరకు వచ్చేవాళ్ళు. మణిపూర్లోనైతే మణిపూర్ రాజు ప్రత్యేకంగా ప్రతి ఏడాది అక్టోబర్ నెలలో ఒక పండగ చేసేవాడు. ఆ పండగలో వనవాసి రాజులందరినీ తన రాజధానికి, తన రాజప్రసాదానికి పిలిచి మణిపూర్ రాజధాని ఇంఫాల్ పొలిమేరల దగ్గర నిలబడి వాళ్లకు తన యొక్క అంగవస్త్రంతో నేలను తుడుస్తూ స్వాగతం పలికేవాడు. ఈరోజు కూడా పండగ జరుగుతుందండి. ఆ పండగ పేరు మేరా హౌచాంగ్బా. మేరా హౌచాంగ్బా అని మీరు ఇంటర్నెట్లో కొడితే ఆ పండగ వస్తుంది. మణిపూర్లో ఈరోజు గిరిజనేతర యుద్ధం జరుగుతున్నది, రక్తపాతం జరుగుతున్నది. కానీ అదే మణిపూర్లో రాజు తన యొక్క అంగవస్త్రంతో నేలను శుభ్రం చేసి వనవాసుల్ని ఆహ్వానించాడు ఒక కాలంలో. ఈ తేడాలు ఎక్కడొచ్చినాయి? ఇది మనము అర్థం చేసుకోవలసినటువంటి విషయం. స్వాతంత్ర పోరాటంలో తిల్కా మాఝీ గురించి చెప్పారు. 1700 సంవత్సరంలో 1770స్లో ఆయన ఫైట్ చేశాడు. 1770లో మహారాష్ట్రలో వాసుదేవ్ బలవంత ఫడ్కే ఫైట్ చేశాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా. ఒకే సమయంలో దేవర్ కాంకరెంట్, దేవర్ నెవర్ సపరేట్. మనం ఏ రోజు కూడా వేరు కాదు. వేరు చేసేందుకు ఇంగ్లీష్ వాడు ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకొచ్చాడు, సెన్సస్ తీసుకొచ్చి మనల్ని వేరు చేసే ప్రయత్నం చేశాడు. వనవాసులు వేరు, నగరవాసులు వేరు అన్నటువంటి భావాన్ని కలిగించాడు. నాకు బాగా గుర్తు, మా అమ్మమ్మ చెప్పేది. ఒక కోయదొర మా ఇంటికి వచ్చాడు. మా మామయ్యని చూసి మహారాజా యోగం ఉంది నీకు అని చెప్పారు. అప్పుడు ఆయనకి పాదాలు గడిగి ఆయనకి డబ్బులు చెల్లించి, ముడుపులు చెల్లించి, బియ్యం ఇచ్చి పంపించాము అని చెప్పి ఆమె చెప్తూ ఉండేది. నగరవాసికి వనవాసికి తేడా లేదు. ఈ విషయాన్ని మనం ఆంగ్లేయులు మనకి అర్థం కాకుండా చేశారు, మనల్ని విడగొట్టారు. ఇన్నర్ లైన్ పర్మిట్ తర్వాత ముందు నగరవాసులకి వనవాసులకి మధ్య ఉన్న కనెక్షన్ని చెడగొట్టి నగరవాసులు ఏదో ముందుకు వెళ్ళిన వాళ్ళలాగా, ప్రగతిశీలులాగా ఒక భ్రమను కల్పించారు. వనవాసులంటే వెనక్కి వెళ్ళిన వాళ్ళుగా ఒక భ్రమని కల్పించారు. దీనిని ఛేదించేందుకు వనవాసీలు పోరాటం చేశారు. దీనిని ఛేదించేందుకు నగరవాసులు పోరాడారు. మీకు ఒక 2 చిన్న ఉదాహరణలు ఇస్తాను. 1920 ప్రాంతంలో 14 to 18 మధ్య ప్రాంతంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఈ 2 జిల్లాల్లో గిరిజన ప్రాంతాలకు, నగరాలకు చెందినటువంటి నాయకులు వెళ్ళారు. తూర్పు గోదావరికి అల్లూరి సీతారామరాజు వెళ్ళాడు. అల్లూరి సీతారామరాజు వెళ్ళి ప్రజలను సాయుధులు చేసి పోరాట మార్గంలో తీసుకువెళ్ళి స్వాతంత్రం కోసం పోరాటం చేశాడు. గిరిజన హక్కుల కోసం ఆయన పోరాడారు. గిరిజనుల యొక్క భూ హక్కులు, వాళ్లను ఆంగ్లేయులు వెట్టి బానిసలుగా చేసి కూలీ ఇవ్వకుండా పని చేయించేటటువంటి బేగరీ సిస్టమ్కి వ్యతిరేకంగా పోరాడారు. ఆంధ్రలో వెట్టి అంటారు, తెలంగాణలో దీన్ని బ్యాగరీ అనేవాళ్ళు. దేశవ్యాప్తంగా కూడా బ్యాగరీ అనేటటువంటి పదమే ఉందండి. ఈ బ్యాగరీ అనే పదము మొఘలుల నుంచి మన దేశానికి వచ్చింది. బేకారీ నుంచి బ్యాగరీ వచ్చింది. ఈ బ్యాగరీ అనేది తెలంగాణలో కూడా ఉంది. ఎందుకంటే ఏమీ లేకుండా మీ చేత పని చేయించుకోవడం మొఘలులు మొదలుపెట్టారు, ఆంగ్లేయులు కంటిన్యూ చేశారు. అందుకే తెలంగాణలో దీన్ని బ్యాగరీ అంటారు. వెట్టి చాకిరీ అనేది కమ్యూనిస్టు నాయకులు ఆంధ్ర నుంచి వచ్చారు కాబట్టి మనకి వెట్టి అనే పదాన్ని ఇక్కడ పాపులరైజ్ అయింది. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పదము బ్యాగరీ. ఈ రకంగా వాళ్ళు పోరాడుతుంటే అల్లూరి సీతారామరాజు వాళ్ళ కోసం పోరాడారు, నాయకత్వం వహించాడు, మార్గదర్శనం చేశాడు, ప్రజలు పోరాడారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడ అల్లూరి సీతారామరాజు సాయుధ మార్గాన్ని ఎంచుకున్నటువంటి సమయంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో స్వామి బాలానంద అని కేరళ నుంచి ఒక స్వామీజీ వచ్చారు. డబుల్ ఎంఏ ఆయన. బాలానందజీ రాజమండ్రిలో ప్రవచనాలు చెప్పేవారు. ఆ వచ్చినటువంటి డబ్బుల్ని తీసుకుని ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి జీలుగుమిల్లి కావచ్చును, కొయ్యలగూడెం కావచ్చు, పేరంటాలపల్లి కావచ్చును వెళ్ళి ఆయన తన స్థావరంగా పేరంటాలపల్లిని ఎంచుకున్నారు. ఆ పేరంటాలపల్లిలో గిరిజనుల చేత దేవాలయాన్ని నిర్మింపజేసి పూజారులు గిరిజనులుగా చేశారు. మనలో ఎవరైనా గనక భద్రాచలం నుంచి ఆ గోదావరి స్టార్ట్ అయ్యేటటువంటి ప్రాంతానికి
దాని దాని పాపికొండల వరకు ఏదైతే యాత్ర ఉందో మనకి పేరంటాలపల్లి అనేటువంటి ఊరికి తీసుకెళ్తారు. ఆ పేరంటాలపల్లిలో ఒక శివమందిరం ఉంటుంది. ఆ శివమందిరాన్ని నిర్వహించేది వనవాసులు. ఆ వనవాసులు ఏం చెప్తారంటే, మీరు ఏం మాట్లాడకూడదండి, ఇక్కడ మౌనంగా పూజించండి, వెళ్ళండి అని చెప్తారు. మనము అక్కడ ఉన్నటువంటి శివుడికి మనం పూజ చేసుకోవచ్చు. అంటరాని తనం లేదు, ఈ కులము ఆ కులము ప్రసక్తి లేదు. ఎక్కడ? పేరంటాలపల్లిలో. వాళ్లకు వెదురుతో ఇళ్ళు ఎలా చేయొచ్చును, వాళ్ళలో సహజంగా స్వతస్ఫూర్తంగా ఉన్న కళను ఆయన బయటకు తీశారు బాలానంద స్వామి. తీసిన తరువాత ఆయన ఏమన్నారంటే, మీరు వీటిని అమ్ముకోండి, పొట్టపోసుకోండి. అయితే అమ్ముకునే సమయంలో అందరిది ఒకే ధర ఉండాలి. నీ ధర వేరు, నా ధర వేరు, ఆయన ధర వేరు ఉండకూడదు. కాంపిటిటివ్ మార్కెట్ కాదు ఇది, కోఆపరేటివ్ మార్కెట్ చేయండి అన్నాడు ఆయన. అందుకనే మీలో ఎవరన్నా పేరంటాలపల్లికి వెళ్ళుంటే, రామనారాయణ గారు ఖచ్చితంగా వెళ్ళుంటారు. పేరంటాలపల్లికి వెళితే ఒకటే ప్రైజ్ అండి. అక్కడ వాళ్ళు వెదురుతో పూలు తయారు చేస్తారు, వెదురుతోటి రకరకాలవి తయారు చేస్తారు, ఒకటే ప్రైజ్. ప్రపంచంలోని ఫస్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపు స్వామి బాలానంద పేరంటాలపల్లిలో తయారు చేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వనవాసులు వేరు కాదు. వనవాసుల కోసము నగరవాసి వెళ్ళాడు, నగరవాసి కోసము వనవాసి నిలబడ్డాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఇప్పటికి కూడా మహబూబ్ నగర్లో, వరంగల్లో ఊరి వెలుపల కొందరు ఉండి ఈ కొలిమిలు తయారు చేసుకుని ఆ కొలిమిలో కత్తులు కటార్లు తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళ వెంట ఒక బండి ఉంటుంది, ఆ బండిలోనే వాళ్ళ జీవితం గడుస్తుంది. మనం రకరకాల పేర్లతో పిలుస్తాము, కానీ వాళ్ళని గాడియా లోహార్ అని పిలుస్తారండి. గాడియా లోహార్ కమ్యూనిటీ. ఎందుకంటే వాళ్ళ జీవితము గాడిలోనే పెళ్ళి, గాడిలోనే శోభనము, గాడిలోనే వివాహము, గాడిలోనే మరణము, పుట్టుక నుంచి చావు దాకా వాళ్ళు బండ్లోనే నివసిస్తారు. ఏ ఊళ్ళో వచ్చి బావి నుంచి నీళ్లు తీసుకోరు. గాడియా లోహార్లు. ఈ గాడియా లోహార్ కమ్యూనిటీని మన భారత ప్రభుత్వం నొమాడిక్ కమ్యూనిటీగా నోటిఫై చేసింది. వీళ్ళని డీనోటిఫైడ్ క్రిమినల్ ట్రైబ్స్గా ఉండేవాళ్ళు ఇదివరకు డీనోటిఫై చేశారు. ఇప్పుడు వాళ్ళు నొమాడిక్ ట్రైబుల్గా ఉన్నారు. ఈ గాడియా లోహార్లు బళ్ళలోనే ఎందుకు జీవితాన్ని గడుపుతారు? ఇల్లు కట్టుకోవచ్చు కదా. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, 13వ శతాబ్దంలో రాణా ప్రతాప్ సింగ్ హల్దీ ఘాటీలో యుద్ధం చేసినప్పుడు మేము రాణా ప్రతాప్ యొక్క సైనికులము. రాణా ప్రతాప్ సింగ్ హల్దీ ఘాటీ యుద్ధం తరువాత అడవుల్లోకి పారిపోయాడు. రాణా ప్రతాప్ మా యొక్క చిత్తోడ్ గడులో మళ్ళీ రాణా ప్రతాప్ రాజ్యం వచ్చేంత వరకు మేము ఇళ్లలో నివసించము, మేము అడవుల్లో నివసిస్తాము, కత్తులు కటార్లు తయారు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి గాడియా లోహార్ కమ్యూనిటీ ఈ రోజుకి కూడా బళ్ళలోనే నివసిస్తుంది. మనలో ఎంతమందికి తెలుసు ఈ విషయం? గాడియా లోహార్ కమ్యూనిటీ 12th or 13th సెంచరీలోనో 14th సెంచరీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ రోజుకి పాటిస్తుంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ఈ గాడియా లోహార్ల కోసం ఇల్లు కట్టడానికి నిర్ణయించి వాళ్ళ దగ్గరికి వెళితే, ఢిల్లీ గిల్లీ జాంతానాయి, మా మహారాణా వచ్చి చిత్తోడులో కూర్చుంటే తప్ప మేము మళ్ళీ ఇల్లు కట్టుకోమన్నారు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు వెళ్ళి చిత్తౌడ్ గడులో అప్పుడున్నటువంటి మహారాణా వంశస్థుణ్ణి తీసుకువెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఆ తరువాత గాడియా లోహార్లు ఇల్లు కట్టుకోవడం ప్రారంభించారు. ఇప్పటికీ కూడా ఓన్లీ 40% ఇల్లు కట్టుకున్నారు. అంటే వనవాసులు గిరివాసులకి సహకరించారు, గిరివాసులు వనవాసులకు సహకరించారు. ఈ రెండూ వేరువేరు కాదు. ఇది అర్థం కానంత వరకు మనకి వనవాసీ కళ్యాణ పరిషత్ అర్థం కాదు. ఇది అర్థం కానంత వరకు మనకి బిర్సా ముండా అర్థం కాదు. అంటే బిర్సా ముండా చేసినటువంటి పోరాటము 3 అంశాలపైన. ఆయన చేసినటువంటి మొట్టమొదటి పోరాటము వనవాసీల స్వాభిమానం కోసము. మేము వెట్టి చాకిరి కూలీలము కాదు, మేము బేగరీ చేసేవాళ్ళము కాదు, నువ్వు రోడ్లేయమంటే రోడ్లేసేవాళ్ళము కాదు, మాకు స్వాభిమానం ఉంది, మేము రాజులము అన్నటువంటి మాట అన్నాడు. రెండవది, ఈ నేల మాది అన్నాడు. ఈ నేల మాది, దీనిపైన హక్కులు మావి అన్నాడు. ఈ నేల మా తల్లి అన్నాడు ఆయన. వందే మాతరం అంటే ఏంటండి? సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం. ఈ 5 పదాలు ఏవైతే ఉన్నాయో, సుజలాం మా నీరిచ్చేటటువంటి నేల తల్లి, సుఫలాం పళ్ళిచ్చేటటువంటి నేల తల్లి, మలయజ శీతలాం చల్లని గాలులిచ్చి సేద తీర్చే నేల తల్లి,
సస్యశ్యామలాం, అమ్మా నువ్వు చక్కటి పచ్చని పైరుతో నిండిన దానా, నువ్వు మాకు పంటలు ఇస్తావు, మా ఆకలి తీరుస్తావు. మాతరం వందే మాతరం. బంకించంద్ర రాసిన దానికి ఈయన భూమి కోసం చేసిన పోరాటానికి తేడా లేదు. మూడవది, ఆయన మా స్వధర్మం కోసం పోరాడాడు, మన ధర్మం ఏదో దానికోసం పోరాడాడు. ఈ దేశంలో వనవాసులు తమ ధర్మం కోసం పోరాడడం అనేది మొదటి నుంచి జరిగింది. వాస్తవానికి బిర్సా ముండా గురించి మనం మాట్లాడుకుంటున్నాము. 1857లో యు తిరోత్ సింగ్, ఖాసీలకు సంబంధించినటువంటి నాయకుడు, ఆయన మేఘాలయలోని ఖాసీ తెగకు నాయకుడు తిరోత్ సింగ్. ఇంగ్లీష్ వాడు TIROT సింగ్ అని చెప్పేసేసి వాడు స్పెల్లింగ్ ఇచ్చాడు. ఇంగ్లీషు వాడు ఇచ్చిన స్పెల్లింగ్ని మనము తీసుకుని తిరోత్ సింగ్ అంటున్నాం. వాస్తవానికి తిరోత్ అంటే తీర్థ, ఉత్తరాదిలో బెంగాల్లో తీర్థో అంటారు. కాబట్టి వాడు ఇంగ్లీష్ వాడు తీర్థ్ సింగ్ అనే దాన్ని తిరోత్ సింగ్ అని రాశాడనమాట. మనం ఆ ఇంగ్లీష్ స్పెల్లింగ్ని తీసుకుని తిరోత్ సింగ్ పోరాడింది ఖాసీ ధర్మము కోసం. ఏ ధర్మం కోసము? ప్యూర్ రిలీజన్. మాది ప్యూర్ రిలీజన్, మా దానికోసం పోరాడుతున్నాము. సరిగ్గా అదే సమయానికి నాగాల్లో హరక్కా అనేటటువంటి ఒక ఉద్యమం ప్రారంభమైంది రాణిమా గైడిన్లు నాయకత్వంలో. హరక్కా అంటే ఏంటి? హరక్కా ఉద్యమము నాగాల్లో ఉన్నటువంటి 3 తెగలు, రాంగ్మై, లియాంగ్మై అండ్ జిలియాంగ్, ఈ 3 తెగలు కలిపి జిలియాంగ్ రాంగ్ అనేటటువంటి ఒక ఉమ్మడి గ్రూప్ ఫార్మ్ అయింది. ఈ తెగ యొక్క మతం కోసము రాణిమా గైడిన్లు పోరాడారు. ఆమె అన్న అయినటువంటి జదొనాంగ్ పోరాడాడు. జదొనాంగ్ని సరిగ్గా ఏ రకంగానైతే బిర్సా ముండాని చంపేశారో ఆ రకంగా ఆయనను కూడా ఉరి తీసి చంపేశారు. జదొనాంగ్ తరువాత ఒక మహిళ నాయకత్వం వహించింది, ఆమె రాణిమా గైడిన్లు తన ప్రజలను కాపాడుకునేందుకు మన మతం పేరు హరక్కా అంది. హరక్కా అంటే ప్యూర్ అని అర్థము, పవిత్రమైనది అని అర్థము. అంటే ఈ దేశంలోని ప్రతి వనవాసి తన యొక్క మతాన్ని ఏదైతే ఉందో అది ప్యూర్, పవిత్రమైనది అని భావించాడు. సరిగ్గా ఇదే విధంగా గారోలు ఉన్నారు. గారోలో యూకియాంగ్ నుంగ్బా అనేటటువంటి నాయకుడు పోరాటం చేశాడు. ఈ యూకియాంగ్ నుంగ్బా కూడా గిరిజనుడు. ఆయన చేసిన పోరాటం దేనికోసము? ఆయన పోరాడింది మా ధర్మాన్ని కాపాడుకోవడం కోసం. దేన్ని? ఆ ధర్మం పేరేంటయ్యా? మీ ధర్మం పేరేంటంటే మా ధర్మం పేరు సంసారిక ధర్మము. ఆయన వాడిన పదం చూడండి, సంసారిక. సంసారము అంటే ప్రపంచము, మన తెలుగు సంసారం కాదండి. సంసారం అంటే హిందీలో మొత్తం ప్రపంచము. ప్రపంచ ధర్మం కోసము గారో పోరాడారు, గారోల నాయకుడు పోరాడు. కాబట్టి వీళ్ళు అందరూ గిరిజన నాయకులు చేసినటువంటి పోరాటము భూమి కోసం, తమ యొక్క అస్మిత కోసము, తమ యొక్క మత విశ్వాసాల కోసము. ఈ దేశంలో ఉన్న ఏ గిరిజన మతాన్నన్నా మీరు తీసుకోండి, గిరిజన మతం, దానికి సర్నా అని పేరు పెట్టవచ్చును, కొందరు ఇంకొక పేరు పెట్టవచ్చును, ఇంకొక పేరు పెట్టవచ్చును. 4 విషయాలు కామన్. ఒకటి పునర్జన్మను నమ్మని గిరిజనుడు లేడు. రెండవది నేలను తల్లిగా భావించటం. ఏ తెగైనా కానీ ఈ నేల నాకు తల్లి అని భావిస్తాడు. మూడవది వివాహము పవిత్రమైన బంధంగా భావించటము. 4వది మరణించినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ కోసము శాంతి చేయాలని భావించటం. ఈ 4 అన్ని గిరిజన మతాల్లో ఉన్నాయండి. మీరు ఖాసీ అనండి, గారో అనండి, లాలొంగ్ అనండి, నాగా అనండి, ఆవో అనండి, సెమా అనండి, మన దగ్గర ఉన్నటువంటి కోయ కావచ్చును, మిగతా బోయ కావచ్చును, రకరకాల తెగలు ఏవైతే ఉన్నాయో, బోయని చాలామంది తెగగా గుర్తించరు మన దగ్గర. కాబట్టి ఈ రకమైనటువంటి అన్ని తెగల్లో ఈ 4 కామన్ ఉన్నాయి. ఒక పరమపిత పరమేశ్వరుడు ఉన్నాడు, నిరాకార రూపుడైనటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు. ఆయనని రాయిలో చూడొచ్చు, రప్పలో చూడొచ్చు అని ప్రతి గిరిజనుడు భావిస్తాడు. కాబట్టి ఈ ఉమ్మడి ఈ జీవన విధానం ఏదైతే ఉందో, గిరిజనుడు మిగతా వాళ్ళు వేరు కాదు. అదేవిధంగా ఈ 3 అంశాల కోసము బిర్సా ముండా పోరాడారు. ఈ 3 అంశాల కోసమే మన గిరిజన నాయకులందరూ పోరాడారు. వీళ్ళు స్వతంత్ర సమరం నుంచి దూరం కాలేదు. జదొనాంగ్ నాగాలాండ్ లోపల బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు ఆయన నాకు ఒక కల వచ్చింది, తన శిష్యుడికి చెప్తాడు,
జదొనాంగ్ని దేవుడిగా భావిస్తారు. ఏ రకంగానైతే బిర్సాని భగవాన్ అంటారో జదొనాంగ్ని భావిస్తారు. బిర్సా చెప్తాడు, జదొనాంగ్ చెప్తాడు. ఏమని చెప్తాడు? నాకొక కల వచ్చింది, ఆ కలలో ఒక దేవుడు వచ్చాడు, ఆ దేవుడు మనల్ని రక్షిస్తాడు, ఆ దేవునికి ఒక పిలక ఉంది, అతని చేతిలో ఒక కర్ర ఉంది, అతను ఒక గోచీ కట్టుకుని నడుస్తున్నాడు, ఆయన వచ్చి మనందరినీ కాపాడతాడు, ఇది కల నాకు వచ్చిందని 1914లో ఆయన చెప్పాడు. 1914కి మహాత్మా గాంధీ దేశంలోకి రాలేదు. ఇంకా 1914 తరువాత మహాత్మా గాంధీ వచ్చారు. ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆయన వస్తారు, ఆయన మనందరినీ రక్షిస్తారు అని చెప్పి జదొనాంగ్ నాకు కల వచ్చిందని చెప్పాడు. జదొనాంగ్ శిష్యురాలైనటువంటి రాణిమా గైడిన్లు షిలాంగ్ జైల్లో ఉన్నప్పుడు ఆమెని కలిసేందుకు జవహర్లాల్ నెహ్రూ వెళ్తారు. జవహర్లాల్ నెహ్రూ వెళితే ఒక 20-25 సంవత్సరాల యువతిని ఆయన చూస్తాడు. 20-25 సంవత్సరాల యువతికి తన జిలియాంగ్రాంగ్ భాష తప్ప మరొక్క భాష రాదు, హిందీ రాదు, అసమియా రాదు, వేరే ఏ భాష రాదు. ఆమె జైల్లో ఒక్కతే కూర్చుంది. ఆమెని ఏం మాట్లాడాలో, ఏ భాషలో మాట్లాడాలో ఈయనకు అర్థం కాలేదు. ఒక 5-10 నిమిషాల తరువాత కూర్చుని వచ్చిన తరువాత జవహర్లాల్ నెహ్రూ రాస్తారు. ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఆమె గురించి ప్రస్తావన ఉంటుంది. ఆమెని చూసినప్పుడు నాకు ఒక బందీగా ఉన్నటువంటి మహారాణిలా కనిపించింది అన్నాడు. అందుకే ఆమె పేరు రాణిమా గైడిన్లు. ఆమె పేరు అసలు పేరు వేరు, గైడిన్లు ఆమె పేరు. దానికి ముందు వేరే జిలియాంగ్రాంగ్ పేరు ఉంటుంది. పేరు మారింది, రాణిమా అన్నటువంటి పేరు జవహర్లాల్ నెహ్రూ వల్ల వచ్చింది. కాబట్టి గిరిజనేతర తేడా లేదు. గిరిజనుల పోరాటం అంతా కూడాను ఈ 3 అంశాల కోసమే. బిర్సా కూడా వాటి కోసమే పోరాడాడు. కాబట్టి బిర్సాని తలుచుకోవడం అంటే జనజాతి యొక్క గౌరవాన్ని తలుచుకోవడం, జనజాతి యొక్క పోరాటాన్ని తలుచుకోవడం. కొమరం భీమ్కి సంబంధించి రకరకాల కథనాలు మనం చదువుతూ ఉంటాము. హిమెండార్ఫ్ పుస్తకం రాశాడు, దాని తెలుగు అనువాదం నేను చదివాను. ఆదివాసీల మనుగడ పోరాటం అనే పేరుతోటి తెలుగులో ఒక పుస్తకం వచ్చింది, హిమెండార్ఫ్ యొక్క రచన అనువాదము. ఆ రచనలో వాస్తవానికి కొమరం భీము పోరాడినది ఎవరి మీదంటే జాగీర్దారులు, జమీందారులు, పటేళ్ళు, పట్వారీలు. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ముస్లిములు, నిజాము యొక్క తొత్తులు. ఈ విషయాన్ని మనకి చెప్పరు. నిజాం పైన కొమరం భీం పోరాటం చేశాడు, ఆయన యొక్క వ్యవస్థ మీద పోరాటం చేశాడు. ఆ పోరాటం చేసిన తరువాత నిజాం అసలు పరిస్థితి ఏంటో కనుక్కోవడం కోసము క్రైస్తవ మత ప్రచారం కోసం వచ్చినటువంటి హిమెండార్ఫ్, జర్మన్ మిషనరీ ఆయనను బాబు అసలు ముందు గోండ్లను అధ్యయనం చేయమంటే ఆయన గోండు సముదాయాన్ని అధ్యయనం చేశారు. చేసి ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు, అది వేరే విషయము. ఆయన రాసిన పుస్తకంలో ది గోండ్స్ వర్ సబ్జెక్టెడ్ టు హెరాస్మెంట్ బై ది ముస్లిం జాగీర్దార్స్, ముస్లిం మాలీ పటేల్స్, ముస్లిం కొత్వాల్స్ అండ్ ముస్లిం జమీందార్స్. ఈ విషయాన్ని రాస్తాడు. దురదృష్టవశాత్తు ఈ విషయం మనం చెప్పడం లేదు. కాబట్టి ధర్మపరమైనటువంటి పోరాటము, మతపరమైనటువంటి పోరాటము గిరిజనుల అస్తిత్వ పోరాటం. వనవాసి గౌరవ దివస్, జనజాతి గౌరవ దివస్ని మనం జరుపుకోవడం అంటే మన పూర్వపురుషుల ధర్మం ఏదైతే ఉందో, జీవన విధానం ఏదైతే ఉందో అది ప్యూర్. అది హరక్కా అనే పేరుతోటో, సెంగ్ ఖాసి అనే పేరుతో, సర్నా అనే పేరుతో, ఇంకో పేరుతో మనం ఏ పేరుతో పిలిచినా ఇట్ ఈజ్ ప్యూర్, పవిత్రమైనది. ఇది మనము దృష్టిలో ఉంచుకోవాలి. వనవాసీ సముదాయం నుంచి నాయకత్వము నిర్మాణం కావడము, ఆ నాయకత్వము వనవాసీల సమస్యలకు సంబంధించినటువంటి వాణిని వినిపించగలగడమే నిజమైనటువంటి జనజాతి గౌరవ దివస్. దాని లక్ష్యం అప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది. మిత్రులారా, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే సమయంలో 256 మందితోటి రాజ్యాంగ సభను నిర్మాణం చేసి మన రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఈ రాజ్యాంగ నిర్మాణ సభ 1947 to 1949 డిసెంబర్ వరకు, నవంబర్ వరకు పనిచేసింది. ఆ 256 మంది అన్ని విషయాల మీద చర్చించారు. అందులో షెడ్యూల్డ్ కులాల గురించి మాట్లాడేందుకు 10-12 మంది నాయకులు ఉన్నారు. రాజుల యొక్క ప్రయోజనాల్ని కాపాడటానికి 10-12 మంది రాజకుటుంబాలు ఉన్నాయి. దివాన్లు, జమీందారులు వీళ్ళ ప్రయోజనాల్ని కాపాడేవాళ్ళు ఉన్నారు. వనవాసుల ప్రయోజనాల్ని కాపాడేవాళ్ళు ఎంతమంది? ఒక్కడు మాత్రమే. ఆ ఒక్కడు పేరేంటి? జైపాల్ సింగ్ ముండా.
ఈ జైపాల్ సింగ్ ముండా ఎవరు? క్రైస్తవ మిషనరీలు మతం మార్చి ఆయనను చదివించి ఇంగ్లాండ్కు పంపించి ఇంగ్లీషులో చాలా ప్రొఫిషియెంట్గా, చాలా అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడేవాడిగా చేసి తీసుకొచ్చి ఆయనను మళ్ళీ రాంచీలో దింపారు. రాంచీలో దింపిన తరువాత ఇదిగో మా ముండా సమాజానికి ప్రతినిధి ఈయన అని చెప్పారు ఆ జైపాల్ సింగ్ ముండా. ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే ఫార్మ్ అయిందో 1947లో, దానిలో జైపాల్ సింగ్ ముండా వాజ్ అ మినిస్టర్. జైపాల్ సింగ్ ముండా గొప్ప హాకీ ప్లేయర్ కూడాను. ఆయన హాకీలో భారతదేశానికి స్వర్ణ పథకం కూడా తీసుకొచ్చారు. సో ఈ హీరో ఇన్ రాంచీ. సో ఆయనను ఒక పెద్ద హీరోగా తయారు చేయడం జరిగింది. రాజ్యాంగ నిర్మాణ సభలో గిరిజన హక్కుల విషయం మాట్లాడటానికి వచ్చినప్పుడు కేవలము జైపాల్ సింగ్ ముండా మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన నాయకులు ఎవరు? ఒక్క నాయకుడు కూడా, నెహ్రూ కానీ, గాంధీ కానీ, లేకపోతే ఇంకెవరు కానీ, ఇంకొకరు కానీ గిరిజనుల్లోకి వెళ్ళలేదు. గాంధీ గారు ఒక ప్రయత్నం అయితే చేశారు. ఆదివాసీ సేవక్ సంఘ్, ఆదిం జాతి సేవక్ సంఘ్ అనే పేరు ఠక్కర్ బప్పాని పంపించి ఒక ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆయన స్వయంగా ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళింది లేదు. సో మొత్తము ట్రైబల్ అఫైర్స్ అందరూ ఎవరు డిసైడ్ చేశారు? జైపాల్ సింగ్ ముండా ఏది చెప్తే అది నడిచింది. షెడ్యూల్డ్ కులాలలో క్రైస్తవులుగా మారినటువంటి వాళ్లకు రిజర్వేషన్ ఉండదు, మన రాజ్యాంగం చెప్పింది. షెడ్యూల్డ్ ట్రైబ్స్లో లేదు, క్రైస్తవులైనా హిందువులైనా ఇంకే మతమైనా కూడాను వాళ్ళందరూ గిరిజనులే, కాబట్టి గిరిజనులు కావడం ముఖ్యము, మతము ముఖ్యం కాదు అని జైపాల్ సింగ్ ముండా చెప్పాడు. మన రాజ్యాంగంలో ఎస్సీలు మతం మారితే వాడికి రిజర్వేషన్ పోతుంది, ఎస్టీలు మతం మారితే రిజర్వేషన్ పోదు. దీనివల్ల ఎవరికి నష్టం జరిగింది? కాబట్టి నిజమైన జనజాతీయ గౌరవ దివస్ ఏంటంటే తన ధర్మాన్ని, తన జీవన విధానాన్ని, తన పూర్వపురుషుల సంప్రదాయాల్ని పాటించి నిలబడేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి పట్టం కట్టడమే నిజమైన జనజాతీయ గౌరవ దివస్, నిజమైనటువంటి నివాళి బిర్సా ముండాకి. దీని గురించి జైపాల్ సింగ్ ముండా చేసినటువంటి దాన్ని మార్చేందుకు ప్రయత్నం ఈ దేశంలో కేవలం ఒక్కసారి జరిగింది, 1970 ప్రాంతంలో జరిగింది. ఎందుకంటే అదే సముదాయం నుంచి, ఒరాం సముదాయం నుంచి ఒక నాయకుడు వచ్చాడు. ఆయన పేరు కార్తీక్ ఒరాం. ఆయన సొంత శక్తి మీద ఇంగ్లాండ్లో చదువుకున్నాడు. ఇంగ్లాండ్లో చదువుకుంటూ ఉన్న సమయంలో జవహర్లాల్ నెహ్రూ గారు చూశారు, నువ్వు భారతదేశంలో మంత్రిగా ఉండంటే ఆయన మంత్రిగా వచ్చారు. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కాదండి ఆయన, హీ వాజ్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్. అది ఆయన క్యాలిబర్. సొంత శక్తి మీద అంబేద్కర్ రాజ్యాంగం రాసినట్టుగానే కార్తీక్ ఒరాం వాజ్ అ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆయన వచ్చిన తరువాత ఆయన చూశాడు, ఎస్టీలు మతం మారినట్టయితే వాళ్ళ యొక్క ఎస్టీ హోదా పోవడం లేదు, దీనివల్ల చాలా గిరిజన సంస్కృతికి నష్టం జరుగుతోందని చెప్పి భావించి ఆయన ఈ మొత్తం ఎంపీల సంతకాలను సేకరించి ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళారు. ఇందిరాగాంధీ దగ్గరకు వెళ్ళి ఎస్టీలలో కూడాను ఈ రిజర్వేషన్ విషయంలో మతం మారితే తొలగించాలి అని చెప్పి వెళ్తే ఇందిరాగాంధీ సూత్రప్రాయంగా అంగీకరించి ఎంపీల సంతకాలు తెమ్మంటే 303 ఎమ్మెల్యేల సంతకాలను ఆయన తీసుకొచ్చాడు. నాట్ 1 or 2, 303. దురదృష్టవశాత్తు 1971లో యుద్ధం జరిగింది. ఈ యుద్ధం తర్వాత కార్తీక్ ఒరాం 72-73 ప్రాంతంలో ఆయన చనిపోయారు. ఆ తరువాత నిజమైన గిరిజనులు, వనవాసుల హక్కుల గురించి పోరాటం జరగలేదు ఈ దేశంలో. ఈ పోరాటము జరగవలసినటువంటి అవసరం ఉంది. ఈ పోరాటము విజయము సాధించటమే నిజమైనటువంటి జనజాతి గౌరవ పరిరక్షణ. చాలామందికి తెలియని విషయం, మిజోరాం 100% పాళ్ళు క్రైస్తవం అయిపోయిందని అనుకుంటాం. మిజోరాంలో కూడాను దాదాపు 300 మంది పూర్వపురుషుల మిజో ధర్మాన్ని పాటించేవాళ్ళు ఉన్నారు. 2-3 వేల మంది ఉన్నారు. ఇప్పటికీ ఖాసీలలో శంఖాసీ పోరాటం చేస్తోంది, బోడోలలో బాథో ధర్మము పోరాటం చేస్తోంది. ఇవన్నీ కూడాను ఈ చరిత్రను మనము తెలుసుకోవలసిన నగరవాసులు తెలుసుకోవాలి, వనవాసులు తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే బిర్సా ముండా ఒక ప్రాంతానికి చెందిన నాయకుడు కాకుండా యావత్ భారతదేశానికి చెందిన నాయకుడు అవుతారు. నేను మిత్రుడికి 3 ఫోటోలు ఇచ్చాను. ఆ ఫోటోల్ని చూపించి నేను నా కథనాన్ని ముగిస్తాను. ఈ ఫోటోలను చూసి వాళ్ళు ఎవరో మీరు చెప్పగలగాలి. ఒకదానిలో క్యాప్షన్ ఉంది, మీరు దొరికిపోతారు, మీకు జవాబు దొరుకుతుంది.
రెండిట్లలో క్యాప్షన్ లేదు. ముందుగా ఒక మహిళ కూర్చున్న ఫోటో పెట్టండి మీరు. మనము నగరవాసులు అని అంటాం కదా, ఒక్కసారి ఈ ఫోటో కనుక చూస్తే మనకి తెలుస్తుంది. ఇందులో ఆ మహిళ ఫోటో పెట్టండి ముందు. ఈ ఈ ఒక్క ఫోటోని పెట్టండి. ఈ ఫోటో ఏ వనవాసి తెగ ఎవరన్నా చెప్పగలరా? కేరళకు చెందిన రాజవంశం అండి, తిరువనంతపురము రాజవంశము. దయచేసి గమనించండి, ఆమె జాకెట్ వేసుకోలేదు. ఎందుకంటే ఈ సిగ్గు లజ్జ అనేటటువంటివి మొఘలులు వచ్చి బలాత్కారం చేసేంత వరకు మన దేశంలో లేవు. మహిళను కేవలము కాముక వస్తువుగా చూసే సంస్కృతి మనది కాదు. రాణిగారు ఈవిడ వాస్తవానికి తిరువనంతపురం మహారాణి గారు ఏ ఆచ్ఛాదన లేకుండా ఎంత నిర్భయంగా కూర్చుని ఫోటో ఇచ్చింది చూడండి. ఈరోజు మనం వనవాసి తెగలో చూసి అప్పర్ బాడీ న్యూడిటీని చూడంగానే మనకి న్యూడిటీ అనేటప్పటికీ అయ్యో ఏదో వీళ్ళు అసలు ఒంటి మీద బట్టలు లేని వాళ్ళు అన్నటువంటి ఒక దురభిప్రాయం కలుగుతుంది. తిరువనంతపురం మహారాణి గారు ఎలా కూర్చున్నటువంటి. నెక్స్ట్ ఇంకో ఫోటో పెట్టినట్లయితే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ఫోటో పెట్టండి. ఇది తిరువనంతపురం రాజుగారు రాణిగారు. అనంత పద్మనాభ స్వామి దాసులుగా చలామణి అయ్యేటువంటి రాజుగారు ఒంటి మీద చొక్కా లేదు, గిరిజనుడు ఒంటి మీద కూడా చాలా చోట్ల చొక్కా ఉండదు. ఆ రాణిగారు చూడండి జాకెట్ వేసుకోలేదు, కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే కవర్ చేసుకుంది. ఏ గిరిజన తెగకు వెళ్ళినా కూడా ఇదే రకమైనటువంటి దుస్తుంటుంది. మీరు ఏ గిరిజన తెగకు వెళ్ళినా ఈ జాకెట్ అనేది మొఘలు వచ్చిన తర్వాత వచ్చిందండి మనకి. లేకపోతే నెక్స్ట్ ఫోటో చూస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. ఈ నెక్స్ట్ ఫోటో కింద క్యాప్షన్ ఉంది, మీకు కనిపించదని నేను అనుకుంటున్నాను. ఇది కేరళలోని ఒక నంబూద్రి కుటుంబం అండి. యువతులు మాత్రమే దుస్తులు వేసుకున్నారు. పాత తరము నంబూద్రి బ్రాహ్మణ కుటుంబాలు ఎవరైతే శబరిమల గుడికి దేవుళ్ళో వాళ్ళ మహిళల్ని చూడండి. కాబట్టి ఇది భారతీయ సంస్కృతికి గిరిజన సంస్కృతికి తేడా లేదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు వనాలలో జీవించే వ్యక్తి యొక్క స్వాభిమాన జాగృతి మనము చేయగలిగిన నాడు మనము నిజమైనటువంటి వనవాసి జాగృతిని సాధిస్తాము. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ అనేక ధన్యవాదాలు.